అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చేసి ఫ్రెష్ చికెన్ తెచ్చుకున్నామండి. ఇలా వండుకున్నాను నేను. కొంచెం వీడియోగా షూట్ చేశానండి. షార్ట్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇలా నూనె వేసుకొని బాండీలో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రెష్ చికెన్ వేసి కలుపుతూ పసుపు వేసుకొని కలిపి పుదీనా ఇందులో ఉల్లాకు తర్వాత వేయాలండి. కొంచెం ఫ్రెష్ మెంతి కూర వేసుకోవాలండి. ఇదంతా కలుపుతూ మంచిగా కలుపుకొని ఇలా దగ్గర పడ్డ తర్వాత నూనె బయటికి తేలిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలండి టేస్ట్ కోసము. ఒక 2 టమాటాలు చిన్నవి 2 టమాటాలు వేసుకోవాలండి టేస్ట్ కోసం బాగుంటుందండి. ఇందులో కారం సరిగ్గా మంచిగా ఉప్పు కారం మంచిగా వేసుకోవాలండి. చలికాలంలో కారంగా తింటే బాగుంటుంది. ఇలా కొంచెం చిన్న 2 గ్లాసుడు చిన్న చాయ్ కప్తో 2 గ్లాసులు ఉంటాయండి. అవి వాటర్ పోసుకొని దగ్గరికి అవ్వనిచ్చి కొంచెం మసాలా పొడి వేసేసి చక్కగా దించుకోవాలండి. చక్కగా దగ్గరికి రానిచ్చి దించుకోవాలండి. ఇదిగో చూడండి, ఇందులో జీరా పొడి ధనియాల పొడి కూడా వేసానండి. మసాలా వద్దనుకుంటే అది వేసుకోవచ్చండి. మంచిగా మసాలా పొడి అవసరం లేదనుకుంటే వేసుకోవచ్చు. దీన్ని రోటీతో తినాలండి, బాగుంటుంది. జొన్న రొట్టెతో కానీ పూరితో కానీ అన్నంలో కూడా వేడివేడి అన్నంలో కూడా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చూసి మీరు ఇలాగే ట్రై చేయండి. ఇంతే, ఈ కావలసిన మసాలాలు ఇలాగే వేసుకొని ఫ్రెష్ చికెన్ చేసుకుని ఎంజాయ్ చేయండి తెచ్చుకుని. ఇలా చూడండి ఎంత బాగుందో, పులుసుగా మంచిగా చిన్నగా పులుసు తినేవాళ్ళు, తక్కువ పులుసు కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ. మీ సరోజిని.